ఇలానా ప్రార్థన చేసేది? తప్పు కాదా ఇది? తప్పైనా ఒప్పైనా నేను ఇదేనయ్యా ప్రార్థన చేస్తాను. ఎందుకని ఎంత పెద్ద తప్పులు చేసినా, ఎన్ని మహాపరాధాలు చేసినా మా అమ్మ నన్ను క్షమిస్తుందన్న ధైర్యం నాకు. క్షమించే ఆమె ఉండంగా మనకేంటండి ఇంకా భయం? అబ్ధే కన్యే జనని మహతామగసాం జన్మగేషు అస్మాదృక్షేషు అపి చ కరుణాం అదధాసి ధ్రువం త్వం సాక్షీ తస్మిన్ యుధి దశముఖే సరసాక్షి వ్యపేతే యాతు స్త్రీణాం కపళన విధిం యచమానో హనుమాన్ అన్నారు. మా ఓ క్షీరాబ్ధిపుత్రి అయినటువంటి ఓ మహాలక్ష్మీదేవి, మా తల్లి, మహాపరాధాలు చేసినటువంటి వాళ్ళ మీదే నువ్వు మహాదయ చూపిస్తావు. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఎలాగూ అంటే ఆమె ఆ లంకానగరంలో ఉంది కదండి సుమారు సంవత్సరం పాటు. ఆ లంకానగరంలో ఉన్నటువంటి సమయంలో ఈ రాక్షస స్త్రీలు రకరకాలుగా ఆమెను హింసించారు. రావణాసురుడి మాట వినమని, వాడికి భార్య అవ్వమని, వాడికి ప్రియమైన పనులు చెయ్యమని ఎన్నో రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాముణ్ణి నిందించారు. అలాంటి పనికిమాలిన వాడు నీకేంటి భర్త, నీలాంటి దానికి కావలసిన గొప్ప ధైర్యం మా రాజుగారికి ఉంది, ముల్లోకాలను జయించిన వాడు మా రాజు, మీ రాముడి దగ్గర ఏముంది, అరణ్యాల్లో తిరుగుతున్నాడు, కందమూల ఫలాలు తింటున్నాడు, రాజ్యం లేదు భోజ్యం లేదు, మా రావణాసురుడైతే లంకాధిపతి, ఇలాంటివాడు అలాంటివాడని ఏదేదో మాటలు చెప్పారు. మాట వినకపోతే భయపెట్టారు, నానా రకాలుగా తిట్టిపోశారు. నీ వల్ల మేము కూడా కష్టాలు పడుతున్నాం, నీకు కాపలా గాయటానికి మేము వచ్చి చెట్ల కింద పడి ఉన్నాం, లేకపోతే హాయిగా మేము మా ఇళ్లలో కూర్చొని ఉండేవాళ్ళం, మా బతుకులన్నీ ఇట్లాగా బస్టాండ్ పాలవటానికి నువ్వే కారణమయ్యావు అని చెప్పి ఈమెను నిందించారు. దానికి కూడా వాళ్ళ రాజు ఆజ్ఞిస్తే ఈమెం చేస్తుంది దానికి? నువ్వు గనక ఆయన మాట వినకపోతే నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నిన్ను పొద్దున్నే టిఫిన్లో తింటాం, మధ్యాహ్నం భోజనంలో తింటాం, ఇలాంటి మాటలు మాట్లాడారు. లేకపోతే పోయి మీ ఆయన్ని చంపేసి వస్తాము, వాడిని మింగేస్తాం, వీడిని నరికేస్తాం, ఇట్లాగా భయపెట్టి హింసించి రకరకాలుగా ఆమె నానా మాటలు అన్నారు. ప్రతినిత్యము కూడాను ఆమెని ఇంతగా హింసించినటువంటి వాళ్ళు. అయినప్పటికీ సరే, రావణవధ జరిగిపోయింది. రావణవధ జరిగిన తర్వాత హనుమంతుడు ఇవన్నీ చూశాడు కదండి పాపం, ఈ లోపల పట్టినటువంటి కష్టాలంతా. రావణవధ అయిన తర్వాత హనుమంతుడు సీతమ్మవారిని, ఇదిగో రావణాసురుడు చనిపోయాడు, లంకానగరాన్ని మనం జయించేశాం, ఈ రాక్షస స్త్రీలందరూ ఉన్నారే, వీళ్ళందరూ కూడా నిన్ను ఎన్ని రకాలుగా హింసించారమ్మా, ఎన్ని నెలల పాటు వీళ్ళు హింసించారు, నా కంటితో నేను చూశాను తల్లి, వీళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి కృత్యాలన్నింటినీ నేను గమనించాను. ఇలాంటి రాక్షస స్త్రీలందరినీ కూడాను మనం శిక్షించేయాలి. నువ్వు ఒక్క మాట చెప్పు, ఒక్క గుద్దుతో వీళ్ళందరినీ చంపి పడేస్తాను నేను అన్నాడు. అంటే సీతమ్మ ఏమందో తెలుసా? కాదు కూడదంటావా, పోని చెప్పు, రాముల వారి చేత శిక్షింపజేస్తాను అంటే మళ్ళీ అన్నిటికీ ఒప్పుకోదుగా ఏమే. అంటే సీతమ్మ ఏమంది? హనుమ, ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు ఎవరయ్యా, వదిలేసే బాబు వాళ్ళని. ఏదో వాళ్ళ రాజుగారు చెప్పారు, అందుకని వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వహించారు, నా మనసు ఏదో మార్చాలనుకున్నారు, నన్ను ఏదో హింసిద్దామని చెప్పి అనుకున్నారు, పోనీ వాళ్ళ దోమని వాళ్ళు పోతారు, మనకెందుకు అని అన్నదే. కానీ ఊరే నన్ను ఇంతగా హింసించావు, ఆ రోజు నువ్వు ఇది చేసావు, ఈరోజు ఇది చేసావు, మనమైతే ఏం చేస్తామండి? ఎప్పుడెప్పుడో జన్మజన్మల కింద చెప్పినటువంటి మాటలు కూడా గుర్తించుకొని ఏ 25 ఏళ్లకో మనం వాళ్ళని సూటి పోటీ మాటలతో హింసిస్తూ ఉంటాం. ఇది మానవుల మనస్వభావం.